అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్ టు వెనీరామ్ డైరెక్షన్స్. 2026 స్టార్ట్ అయిపోయింది కదా! ఈ సంవత్సరంలోనన్నా మన ఛానల్‌ని ఇంకా కొంచెం గ్రోత్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీరు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఏ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు నచ్చుతున్నాయో కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని చెప్పడం మాత్రం మర్చిపోకండి. 31st నైట్ న్యూ ఇయర్ మార్నింగ్ మాకు ఫుల్ వర్షం వచ్చేసింది. ముగ్గులు వేసేసరికి నా పరిస్థితి ఇలాగ అయ్యింది. వేసిందేమో ఒక ముగ్గు, దానికి ఇది నా పరిస్థితి. 12 కేక్ కటింగ్ అయితే సింపుల్గా కేక్ కట్ చేస్తారు పిల్లలు. తర్వాత నా రంగోలీ స్టార్ట్ చేశాను. ముందు స్టార్ట్ చేశాను కానీ కంప్లీట్ అవ్వలేదు. రంగోలీ కంప్లీట్ అవ్వే లోపు 12 అయిపోయింది. సో అందుకని చెప్పి కేక్ కటింగ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట రంగోలీ. నేను ఎప్పుడు ఏది రంగోలీ వేసినా కూడా ముందు చాక్ పీస్తో డిజైన్ అనేది వేసేసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ ముగ్గు అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకి. అందుకని చెప్పి ముందు డిజైన్ వేసేసుకొని దానిపైన కలర్స్ వేసి లాస్ట్లో వైట్ కలర్తో బార్డర్ ఇస్తానన్నమాట. మొత్తానికి ఏదో ట్రై చేసి కింద మీద పడి ఒక ముగ్గు అయితే వేశాను. మీరు పూర్తిగా వీడియో చూసి ఎలా వచ్చిందో మీరు కామెంట్స్ ద్వారా చెప్పండి. నేనైతే చాలా తిప్పలు పడ్డానమాట. కూర్చొని మొత్తం కింద సెటిల్ అయిపోయి చక్కగాను ఈ రంగోలీ అయితే వేశాను. సంక్రాంతికి కూడా ఇంకా ముగ్గులు వేస్తాను నేను. అంటే ముగ్గులు అంటే నాకు మెరుకులు ముగ్గులు అవి రావు. డిజైన్స్ లాగా వచ్చనమాట కొంచెం, అది కూడాను. మీరు చూసి ఎలా ఉందో కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాత్రం చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఈ న్యూ ఇయర్ ముగ్గులు ఇంకొంచెం స్పీడ్గా అవగొట్టడానికి చిన్న డబ్బా దొరుకుతుందండి. నేను తీసుకొని చాలా సంవత్సరాలు అయింది. దాంతో స్ప్రెడ్ చేయడం వల్ల చాలా ఈజీగా అయిపోతుందనమాట. మధ్య మధ్యలో మా పిల్లలు కూడా కొంచెం హెల్ప్ చేశారు. న్యూ ఇయర్కి కొత్తగా ఇలా చేయాలి అలా చేయాలి అని చాలామంది రిజల్యూషన్స్ తీసుకుంటారు కదా. మీరేం అనుకుంటున్నారు? ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? నాకైతే ఏం ప్లానింగ్స్ లేవండి. ఇంకా కొంచెం కష్టపడి మన ఛానల్ కొంచెం ముందుకు తీసుకెళ్లాలన్నది నా ఒక ప్లాన్ ఉంది ప్రస్తుతానికి అయితేను. మిగతా ప్లాన్స్ అనేవి ఇంకా ఆలోచించుకోలేదు. మీరేమైనా ఆలోచించుకున్నారా? నాకు మొత్తం రంగోలీ కంప్లీట్ అయ్యేసరికి వీడియో ఎలా ఉందో చూసి స్కిప్ చేయకుండా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది సపోర్ట్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని మర్చిపోవద్దు. కేక్ కటింగ్ చేసేసి మళ్ళీ చిన్నగా పక్కన వేద్దామని చెప్పి చిన్న ముగ్గు అయితే పక్కన కూడా వేసేసాను. ఎలా ఉంది ఫైనల్ లుక్? బాగుందా? నాకు ఎక్కడో తేడా కొట్టింది. మీకు ఎక్కడైనా తేడాగా కనిపిస్తుందా? ఏదైనా డిఫరెంట్గా కనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఏం డిఫరెన్స్గా ఉందనేది నేను చెప్తాను తర్వాత. మీకు ఏదైనా డిఫరెంట్గా అనిపిస్తే కామెంట్ చేయండి. నాకైతే చిన్న డిఫరెన్స్ కనిపించింది అందులోను. ఏంటన్నది నేను మెసేజ్ చేస్తాను. కామెంట్లో నేను కూడా ఒక కామెంట్ చేస్తాను. ఓకేనా? ఎలా అనిపించింది నా డిజైన్? బాగుందా? నాకైతే డిజైన్సే వచ్చండి. మెలికల ముగ్గులు అయితే అస్సలు రావు. ఏవో వచ్చిన డిజైన్స్ అలా గీస్తూ ఉంటాను. ప్రతి దాంట్లోనూ ప్రయోగాలు చేస్తూ ఉంటాను. ఎలా అనిపించింది నా రంగోలీ? బాగుందా? బాగుంటే కనుక కామెంట్ చేసి చెప్పండి. ఈ సంవత్సరమైనా మనం అనుకున్నది చెయ్యాలి అనుకుని కొన్ని డ్రాప్ చేసి ఉంటాం కదా పోయిన సంవత్సరం. ఈ సంవత్సరమైనా చేద్దామని కొంచెం కష్టపడదామని అనుకుంటున్నాను. మీరు కూడా నాకులాగా కొంచెం కష్టపడి మంచి వైపు ప్రయాణించడానికి ప్రయత్నించండి. నైట్ బాల్కనీలోంచి కొంచెం దేవుడికి దర్శనం అయితే చేసేసుకొని న్యూ ఇయర్ అయితే స్టార్ట్ చేసేస్తాం. హ్యాపీ న్యూ ఇయర్! ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది.